మేము ఆ ముగ్గురిని ఇరాన్ రాజ్యపు చుట్టుపక్కల గల ప్రాంతాలకి సుబేదారులుగా నియమించి అక్కడ పరిస్థితుల్ని చూసుకోమన్నా కొన్ని రోజుల్లో వచ్చేస్తారు. దయచేసి ఏమీ అనుకోకంటే మేము మీతో తర్వాత మాట్లాడతాం. ప్రస్తుతం మేము కొంచెం మా అమ్మిజాన్ని కలుసుకోవాలి. ప్రణామాలు. ప్రణామాలు. విజయాభినందనలు. మీకు కూడా మా తల్లి. అస్సలాం వాలేకుం. వాలేకుం అస్సలాం. అభినందనలు సహించా. శుక్రియా. వాలేకుం అస్సలాం. అభినందనలు సహించా. అస్సలాం వాలేకుం. అభినందనలు. ఇది మీకోసం. శుక్రియా. విజయాభినందనలు జలాల్. మీ ఆరోగ్యం మెరుగైనందుకు ఆ అల్లా తాలకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం అమ్మిజాన్. ఈ విషయం మాకెందుకు చెప్పలేదు? మాకీ సమాచారం ఎందుకు తెలపలేదు? నేనే తెలియజేయవద్దని చెప్పాను జలాల్. మీరు యుద్ధరంగంలో అనవసరంగా ఆందోళన చెందడం నాకు ఇష్టం లేదు. ఖుదా దయ వల్ల ఎట్టకేలకు మీరు తిరిగి వచ్చేసారు షహన్షా. కనీసం ఎప్పుడైనా అత్తయ్యగారు ఆహారం తీసుకుంటారేమో. అంటే ఏంటి? ఎందుకంటే షహన్షా మీరు తిరిగి వచ్చేంత వరకు తను ఏమీ తినేది లేదని అత్తయ్యగారు మొండిపట్టు పట్టుకుని కూర్చున్నారు. ఏమిటి మీరంటోంది? ఇప్పుడు మా బంగారు కొండ తిరిగి వచ్చేశాడుగా, ఇక నేను వీరి చేతుల మీదుగా ఆహారం తింటాను. అదంతా సరే కానీ అసలు ఇలా పంతం దేనికి అమ్మిజాన్? రండి, ఏదైనా తినండి. ఇదిగోండి, తినండి. నువ్వు తిరిగొచ్చేసావుగా జలాల్. దీంతో ఈ కథ ముగిసిపోయినట్లే. ముందు ఈ సంగతి చెప్పు, నా ముగ్గురు మనవలు ఎక్కడున్నారో. చెప్తాం అమ్మిజాన్, ముందు మీరు తినండి. మేం మీ ముగ్గురు మనవాళ్ళని మేం జయించిన సామ్రాజ్యానికి పంపించడం జరిగింది. అక్కడ పాలనా వ్యవస్థని సరిచేయమని చెప్పి పంపాం. ఇప్పుడు మా లక్ష్యం నెరవేరిపోయింది. మాకెంతో చాలా ఆనందంగా ఉంది అమ్మిజాన్. మేమన్నీ సాధించగలిగాం. ఆ ముగ్గురు వీరోచితంగా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి యుద్ధం చేశారు. ఇదంతా అల్లా దయా. ఇదిగోండి, తినండి. అసలు మీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అమ్మిజాన్? ఇదిగోండి, తినండి. మీ ఆరోగ్యం ఎంత పాడైపోయిందో చూడండి. ప్రణామాలత్తయ్య గారు. జ్యోతా బేగం, మీరు దేవాలయానికి కదా వెళ్లారు, మరి ఈ దుస్తుల్లో ఉన్నారేంటి? పైగా సెహన్షాతో కలిసి ఎలా వచ్చారు? ఆవిడ మిమ్మల్ని ఏదో అడుగుతున్నారు, జవాబు చెప్పండి జ్యోతా బేగం. చెప్పండి ఆవిడకి, ఆలయానికి వెళ్ళిన మీరు మాతో ఎలా వచ్చారో చెప్పండి. ఒకవేళ మీరు ఆలయానికి వెళ్ళి ఉంటే అందరి కోసం ప్రసాదం కూడా తెచ్చుంటారుగా. సరే, మీ చేతులతోనే అందరికీ ప్రసాదాన్ని పంచండి. ఆవిడ ఇవాళ తన చేతుల మీదుగా ప్రసాదం పంచలేకపోతున్నందుకు వీరి తరపున మేము క్షమాపణ చెప్పుకుంటున్నాం. నిజానికి జ్యోతా బేగం ఆలయానికి వెళ్ళలేదు. చెప్పండి వీళ్ళకి. ఈవిడ మసీదుకు వెళ్ళారు. మా కోసం ప్రార్థించడానికి కాదు. ఈవిడెక్కడికి మతాన్ని మార్చుకోవడానికి వెళ్ళారు. తన అభిమతానికి వ్యతిరేకంగా వెళ్ళారు.
ఏదో అల్లా తాలా దయవల్ల చివరి క్షణంలో మేము అక్కడికి చేరుకున్నాం, వెళ్లి సమయానికి ఆపగలిగాం, లేదంటే ప్రళయమే వచ్చేది. ఈవిడ తన భర్త ఇష్టానికి వ్యతిరేకంగా, షహన్షా ఆదేశాలకు వ్యతిరేకంగా, తన ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్లారు. ఈవిడ తన భర్తను కూడా లెక్క చేయలేదు అంటే, ఇచ్చిన మాట తప్పారు అంటే ఎవరి వల్ల? ఇలా జరిగినందుకు మేము ఎవరిని తప్పు పట్టడం లేదు, ఎవరిని నేరస్తులుగా పరిగణించడం లేదు. ఎందుకంటే మా మాటని ఈవిడ వినలేదు అంటే వేరొకరి మాటను అసలు ఈవిడ ఎందుకు వింటారు? కానీ ఈవిడ చేసిన పని వల్ల మేము సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది. నిజానికి మేము ఏ కారణం చేత యుద్ధానికి వెళ్ళామో, ఆ యుద్ధంలో మేము విజయం సాధించామో వాటిని అర్ధరహితం చేశారు ఈవిడ. చూడండి, మాకు చాలా నీరసంగా ఉంది. మిగతా సంగతులు మేము మీ అందరితో తర్వాత మాట్లాడతాం. మీరందరూ అమ్మిజాన్ని జాగ్రత్తగా చూసుకోండి. చెప్తాం షహన్షా. నాకింకా అర్థం కావట్లేదు హుజూర్. ముందేమో జోదా బేగం మతం మార్చుకోవడానికి అంగీకరించలేదు, ఇప్పుడేమో ఒప్పుకున్నారు. ఆవిడ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకని అడుగుతావేంటి? ఇందులో గొప్ప సంగతి ఏమిటంటే, జోదా బేగం చేసిన ఆ పని వల్ల నాకు ప్రయోజనం చేకూరింది. ఇప్పుడు జలాల్కి ఆవిడ మీద కోపం వచ్చేసింది అంటే వారికి ఆవిడ గదికే వెళ్లరు, అలాగే ఆవిడ ముఖం కూడా చూడరు. నాకిప్పుడు అర్థమైంది, మీరిప్పుడు షహన్షా గారి దగ్గరికి వెళ్తున్నారన్నమాట. పోనీలే, మంచిదే. మొత్తానికి నువ్వు కూడా తెలివిగా ఆలోచిస్తున్నావు. సరే, త్వరగా కాని, నన్ను త్వరగా అలంకరించు. నేను షెహన్షాని ఎక్కువసేపు ఒంటరిగా వదలదలుచుకోలేదు. ఒక స్త్రీ ఇస్లాంకి మారటానికి వచ్చారు. వారిని మతం మార్చుకోమని ఎవరు ఇబ్బంది పెట్టలేదుగా? అలాంటిదేం లేదు షహన్షా. అభినందనలు మీకు. మమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టండి. ఏ ఒక్కరూ మా చెంతకు రాకండి, వెళ్ళండి. మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టమని చెప్పాగా, మరి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? జలాల్, వచ్చింది నేను. మమ్మల్ని క్షమించండి రుకయ్య, ఎవరో దాసి వచ్చిందనుకున్నా. అదేం పర్వాలేదు. ఇంతకీ మీరెందుకంత విచారిస్తున్నారు? ఎందుకో ఏమిటో అంతా మీకు చాలా బాగా తెలుసు. అయినా ఎందుకని మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారా? సరే, నేను మళ్ళీ ఇంకెప్పుడు మిమ్మల్ని అడగను. మీ మనసుకి బాధ కలిగించే విషయం నేను ఎంత మాత్రం ప్రస్తావించను. అడిగినా అడగకపోయినా ఈ సంగతి మాత్రం మా గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటూనే ఉంది. మేము యుద్ధానికి వెళ్ళిందే ఎవరు బలవంతంగా మతం మార్చుకోకూడదని, ఎవరి ఒత్తిడి వల్ల బలవంతంగా బాధపడుతూ మతాన్ని మార్చుకోకూడదని. కానీ మేము తిరిగి వచ్చేసరికి మేమనుకున్న ఆశలన్నీ కూడా అడి అసలైపోయాయి. వెళ్ళొస్తాం. జలాల్, నేనొచ్చింది మీ అలసట తీర్చే ఏర్పాట్లు చేయాలని. కనుక నేను మీకు మనోరంజనం కలిగిస్తాను. అదేమీ వద్దు. మేం ప్రస్తుతం విశ్రాంతి తీసుకోదలిచాం. మీరు కూడా అదే చేయండి. షబకైర్. అంటే ఇప్పుడు మీరు నాకు వ్యవధి ఇవ్వలేరు? నన్ను ప్రేమించను లేరన్నమాట. షహన్షాకి ఇంకా నా మీద కోపంగానే ఉంది. నేను వారికి చాలా కోపం కలిగించాను. నీ ఉద్దేశంలో కూడా నేను చేయబోయిన పని తప్పుగా అనిపించిందా? జోదా, మీరెంతో తెలివైనవారు, జ్ఞానం కలవారు. కనుక పరిస్థితులను బట్టి చూస్తే మీరిలా చేయడంలో ఎలాంటి తప్పు లేనేలేదు జోదా. ఈ సంగతి షహన్షా కూడా తొందరగా గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు కేవలం వారికి నచ్చజెప్పడానికి మాత్రమే ప్రయత్నాలు చేయండి.
మోతి, నా జుట్టు ముడివేయొద్దు. షహీన్షా గారికి నా జుట్టు ఇలా ఉంటేనే నచ్చుతుంది. సెహన్షాకి జేము జేము. మల్లిక ఏ హిందీ ఏం చేయబోతున్నారు? ఇంకా నా మీద మీకు కోపంగానే ఉందా? ఆ మొదటి వాగ్దానం ఏమిటి జోధా బేగం? ఏం వాగ్దానం? అదే మన పెళ్లిలో మనం ఒకరికొకరం చేసిన వాగ్దానం. భార్య తన భర్త ఇచ్చే ప్రతి ఆజ్ఞని పాటించవలసి ఉంటుంది. భర్త ఆజ్ఞని కొన ఊపిరి దాకా కొనసాగించాలి. మా ఉద్దేశంలో ఆ వాగ్దానాన్ని తొలగిస్తేనే మంచిది. ఎందుకంటే జోధా బేగం, అసలు ఆ వాగ్దానాన్ని పాటించినప్పుడు దానికి ఎలాంటి విలువ ఉండదు కదా. నేను చేసింది నేరమని నాకు తెలుసు షహీన్షా. మీరు ఎలాంటి శిక్ష విధించాలన్నా విధించండి, కానీ ఇలా నా మీద కోపగించుకోవద్దు. ఇంత జరిగా కూడా మీ మీద మాకు కోపం రాకూడదు, అదేగా మీ ఉద్దేశం? సర్లేండి, మేము కోపగించుకోము. అయినా మీరేం తప్పు చేశారని. ఇక చాలు షహీన్షా, మీ ప్రవర్తన నాకు చాలా బాగా. అంటే మాకు మాత్రం సంతోషంగా ఉందా జోధా బేగం? మేం మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇంకెప్పుడైనా మా ఆజ్ఞల్ని ఆదేశాల్ని అతిక్రమించినప్పుడు దయచేసి మా ముందుకు మాత్రం రావద్దు. కానివ్వండి, మీరు నన్ను ఎన్ని మాటలైనా అనండి షహీన్షా, కానీ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని మాత్రం అనకండి. కావాలంటే నన్ను తిట్టండి, నాకు శిక్ష విధించండి, కానీ మీ ముందుకు రావద్దని మాత్రం అనకండి. నేను ఇక్కడే మీ కళ్ళ ముందే ఉండి తలచాను. ఇదే గనక మల్లిక ఏ హిందీ ఆదేశం అయితే అది మేము తప్పకుండా పాటిస్తాం. మీరు మాత్రం మా ఆదేశాన్ని పాటించినా పాటించకపోయినా సరే మేము మాత్రం పాటిస్తాం. సర్లేండి, ఇక్కడే ఉండండి మీరు. కానీ మేము మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఏం జరిగింది అత్తయ్య గారు? అసలు ఆ జోధా బేగంకి ఏం కావాలో నాకు అర్థం కావడమే లేదు. నేను తనని మతం మార్చుకోమని అడిగినప్పుడు ఆవిడ మతాన్ని మార్చుకోలేదు. ఇప్పుడేమో ఎవరికీ ఒక్క మాట కూడా చెప్పకుండా మతం మార్చుకుంటానని వెళ్ళిపోయింది. జోదా బేగం స్థానంలో వేరే ఎవరున్నా తన తల్లి ఆరోగ్యం కోసం అలాగే చేస్తారు అత్తయ్య గారు. మిమ్మల్ని అలా చూసి తట్టుకోలేకపోయారావిడ. బహుశా ఆవిడకున్న చివరి మార్గం అదే అయి ఉంటుంది. మీరేమో మీ పంతం వదలన్నారు, కానీ అల్లా నిర్ణయం అదే అయ్యుంటుంది. అందుకే అత్తయ్యగారు సరైన సమయంలోనే, మీరు చూశారుగా, మనకి యుద్ధంలో విజయమే కాదు, జోదా మతం మార్చుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ ఇందులో ఒకటే బాధాకరంగా ఉంది అత్తయ్యగారు. సెహన్షా జోదా బేగం మీద చాలా కోపంగా ఉన్నారు. అలా జరిగి ఉండకూడదు. ఎన్నో కష్టాల తర్వాతే జోదా బేగం షెహన్షాలు మళ్లీ చేరువు కాగలిగారు. వారి మధ్య బంధం బలపడింది. కానీ తప్పు చేసింది జోధా బేగమే సలీమా. ఆవిడ నిర్ణయం తీసుకోవడానికి చాలా ఆలస్యం చేశారు. ఆవిడ గనక ఆ నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకొనుంటే బహుశా ఇవాళ ఈ పరిస్థితి వచ్చుండేది కాదేమో. అయితే అత్తయ్యగారు మీ ఉద్దేశంలో కూడా తప్పు జోదా బేగందేనా? ఎవరి అభిప్రాయాలు వారివి సలీమా. నేనేమో సామ్రాజ్యం గురించి ఆలోచిస్తే జోధా బేగం తన భర్త గురించే ఆలోచించారు. ఇక సామ్రాజ్య సంక్షేమం అంటావా? సామ్రాజ్య సంక్షేమం ముందు బంధాలకి ఎంతమాత్రం విలువ లేదు. నేను కోరుకున్నది ఒక్కటే అత్తయ్యగారు, ఈ సంఘటన వల్ల షెహన్షా జోదా బేగంల మధ్య సంబంధాలు చెడిపోకూడదు. జలాల అభిప్రాయం ఏమిటో, ఈ వ్యవహారం పట్ల వారి ఉద్దేశం ఎలా ఉంటుందో. రాజభవనం అంతటా విజయోత్సవం కాంతి వెదజల్లుతుంది. ఇక్కడ నర్తనశాలలో కూడా అదే కనిపిస్తుంది. నీకు చాలా సంతోషంగా ఉంది కదా నార్? సంతోషించాల్సిందేగా. షెహన్షా గారు ఇరాన్ రాజు వంటి పెద్ద సుల్తాన్ మీద విజయం సాధించారు. ఈ విజయంలో సలీం రాకుమారుడి విజయం కూడా ఇమిడి ఉంది. దీంతో రాకుమారుడికి కాబోయే షెహన్షా పదవి తిరిగి లభిస్తుంది. అలాగే అమ్మిజాన్, సలీం రాకుమారుడి కోసం నేను చేసిన ప్రార్థన ఏమిటంటే, నాకు అర్థమవుతుందనార్, కానీ నువ్వే అర్థం చేసుకోవడం లేదనార్. సలీం రాకుమారుడు నీకు సంబంధించి ఒక ఫలించని కల వంటివాడు.
వారి గురించి మరీ అంతగా ఆలోచించుకో. దానివల్ల జీవితంలో విషాదమే మిగులుతుంది. కనుక ఆయన గురించి ఆలోచించడం మానే. మనకిక్కడ ఆశ్రయం ఇచ్చిన సంగతి మర్చిపోకు. నువ్విక్కడ కేవలం నాట్యగత్తవేనని మర్చిపోకు. నాట్యగత్త తలరాతలో కేవలం తన కాళ్ళకి గజ్జలు మాత్రమే రాసుంటాయి. మహారాణి పదవి ఉండదు. చూడమ్మా, కలలు కేవలం కలలు మాత్రమే. ప్రతి కళ నిజంగా మారిపోతే ఇక సామాన్యుడిలా ఉండవలసిన అవసరం లేదు. కనుక కలలు గండం మానే. ఆనంద జ్యోతులు వెలిగించు, కాని జాగ్రత్తగా. వాటి మంటల్లో నువ్వు కాలిపోకుండా జాగ్రత్త పడు. నీ కూతురు తన మనసుని పోగొట్టేసుకుంది అమ్మీజాన్. ఇప్పుడు ఆ మనసు సలీం రాకుమారుడి దగ్గరుంది. నా చేతులు కాలిపోయినా పర్వాలేదు. మేమొక ప్రకటన చేయడానికి వచ్చాం. అది మీ అందరికీ తెలియాలి. మేమిక్కడ లేనప్పుడు చాలా పెద్ద అపరాధం జరిగింది. మేమొక షహన్షా అయినందువల్ల మల్లికా ఏ హింద్కి ఎన్నో హక్కులు అధికారాలు ఇవ్వటం జరిగింది. ఆ అధికారాన్ని ఆలోచించి ఉపయోగించుకోమని ఆశించాం. కానీ జరిగింది చూస్తే మా అధికారాన్ని ఎవరో ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించింది. ఇక మా ఆదేశాల్ని కాదన్నవారు, మా ఉనికినే ప్రశ్నించిన వారు మా విశిష్ట బేగమే. అందుకని ఇవాళ మేము మా జీవితంలోని అత్యంత కఠోరమైన నిర్ణయం తీసుకుంటున్నాం. ఈ వ్యవహారం బాగా ముదిరి పాకాన పడినట్టుంది. అంటే ఇప్పుడిక జోదా బేగంని ఎవ్వరూ కాపాడలేరు. మల్లికా ఏ హింద్ అయిన ఈ రాజమాత గారు మా నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆవిడకి మేమెంతో ప్రాధాన్యం ఇస్తున్నాం కనుక, ఆవిడ మాకు చాలా ముఖ్యమైన వారు కనుక ఆవిడకి మేము విధించే శిక్ష కూడా ఎంత మాత్రం తగ్గబోదు. ఆవిడకి మేము ఎంత పెద్ద శిక్ష విధిస్తామంటే దానివల్ల ఇకపై ఏ దాసి కాని మా బేగంలు కాని మా ఆదేశాలను ధిక్కరించే సాహసం చేయబోరు. మేమక్కడ ఇరాన్ రాజుతో యుద్ధం చేయడానికి వెళ్ళామంటే మా స్వేచ్ఛ స్వతంత్రాల కోసం. మేము ఎవరి పెత్తనాన్ని మాపై ఉండటం సహించబోమని చెప్పడానికి. కానీ మతం మార్చుకోవడానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. అది మేము మీకు ఎన్నోసార్లు స్పష్టం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు మీ మతం మార్చుకోవడానికి వెళ్ళారు. ఎందుకని? మేము ముందు నుంచి అందరికీ చెప్తూనే ఉన్నాం, మతం మార్చుకోవాలి అంటే మనస్ఫూర్తిగా మార్చుకోవాలని చెప్పాం. అలాంటి వాళ్ళని మేము ఎప్పుడూ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉంటాం. కానీ ఎవరైనా సరే తమ ఇష్టానికి వ్యతిరేకంగా ఇస్లాంకి మారటం మాకు ఇష్టం లేదని మీకు తెలుసు. అది ఇస్లాం మతాన్ని అవమానించినట్లవుతుంది. జోధా బేగం, మొఘలాయి చట్టాన్ని మీరు ధిక్కరించలేదు. మీరు ధిక్కరించింది పెళ్లినాడు మనం చేసుకున్న వాగ్దానాల్ని. మీరు మన బంధాన్ని ఎగతాళి చేశారు. మీ భర్తని గేలి చేశారు. మన ఇరువురి మధ్య ఉన్న బంధానికి ఆధారమైన పునాదిని అపహాస్యం చేశారు మీరు. ఇవన్నీ కలిపి మేము మీకు అతిపెద్ద శిక్ష విధించబోతున్నాం జోధా బేగం. అందుకని మేము మీకు విడాకులు ఇవ్వడానికే నిర్ణయించుకున్నాం జోధా. దయచేసి మన్నించండి షహన్షా, కానీ చెప్పదగిన నేరం చేయకుండానే తన భార్యకు విడాకులు ఇవ్వడం కూడా ఒక రకంగా నేరమే. ఇది ఎంత మాత్రం సరైనది కాదు. ఇది మితిమీరిపోవడం షహన్షా. సలీమా బేగం, ఆవిడ చేసిన నేరాన్ని మేము ఉపేక్షించలేం. అంతకంటే తక్కువ శిక్ష విధించలేం. కనుక మీ అందరినీ కోరుకునేది ఏమిటంటే ఈ విషయంలో ఎవరూ మాట్లాడకండి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆవిడ్ని సమర్థిస్తూ మా దగ్గరికి ఎవరూ రాకండి. మేము మీ అందరి సమక్షంలో ఈవిడికి విడాకులు ఇవ్వటం జరుగుతుంది.